फेस हाँ यस ओके फाइन या दिखना चाहिए। मैडम मैडम इतना 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 हाँ यस कुछ हाँ इतना అలాగే సార్ ఫర్గాట్ టు మెన్షన్ మా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మా మీడియా మిత్రులందరూ నమస్కారం. నిన్న కూడా మీరు చూసుంటారు రవీంద్ర భారతిలో కల్చర్ అనేది, ఆ కల్చర్లో భాగమే ఈ యొక్క పండుగలు, ఈ పబ్బాలు, సంస్కృతి, ఆటపాటలు, అట్లాగే పతంగులు, ముగ్గుల పోటీలు, ఇవన్నీ కూడా మన కల్చర్లో భాగమే. అందుకని ఆ కల్చర్ అనేది, మన సాంప్రదాయం అనేది ఎంతసేపు టీవీలకు, వాట్సాప్లకు పరిమితం కాకుండా వీటిని ఇందులో అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం జరగాల. మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీడియా ద్వారా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఇందులో అందరూ ఒక హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ అనుభవం, గ్రామాలలో కూడా మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన పద్ధతిని, మన పండుగల్ని, మన వంటకాలని అన్నీ కూడా మళ్ళీ మర్చిపోకుండా దీన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పని మీ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ మనం ఆచరించే కార్యక్రమం చేస్తూ ఈ యొక్క దీంతో పాటుగా టూరిజం, కల్చర్, టూరిజం రెండింటికి కూడా జత ఉంది. ఎందుకంటే ఈ కల్చర్ తెలుసుకోవాలంటే టూర్ వెళ్ళాలి. అంటే మన గొప్ప గొప్ప ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు, గొప్ప గొప్ప కోటలు, అంటే ప్రకృతి సంపద, ప్రకృతి అందాలు, అట్లాగే జలవనరులు, ఇవన్నీ కూడా చూడాలి, తరించాలి. కాబట్టి వీటన్నిటి కూడా కనీసం ప్రతి మనిషి, ఈచ్ పర్సన్ అట్లీస్ట్ షుడ్ స్పెండ్ 10% ఆఫ్ దేర్ రెవెన్యూ ఆర్ అట్లీస్ట్ 5% ఆఫ్ రెవెన్యూ ఫర్ టూరిజం. దే షుడ్ గో అండ్ విజిట్ ది ప్లేసెస్ అక్రాస్ ది స్టేట్, ఈవెన్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్సో. ఎందుకంటే దాని ద్వారానే మన యొక్క జీవన విధానం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, కొత్త స్ఫూర్తితోటి మనం పనిచేస్తాం. కాబట్టి దీన్ని పెద్ద ప్రాచుర్యం ఇవ్వాలని మీడియా మీద కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అనడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. సార్ ఒక్కసారి కైట్స్ అయినా సార్ చెప్తా కైట్స్ ఒక్కసారి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా పవన్ సోలంకి అండ్ టీమ్ కొన్ని కైట్స్ని, అంటే చిత్రమైన కైట్స్ని మనం ఒకసారి ఇప్పుడు చూడబోతున్నాం.